టాలీవుడ్ లో దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిలది విడదీయలేనిది జోడే. ఆర్య నుంచి నిన్నటి పుష్ప 2 వరకు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా ఒక మ్యూజికల్ హిట్. సుకుమార్ విజువల్స్ కి దేవిశ్రీ ఇచ్చే ట్యూన్స్ తోడైతే థియేటర్లు దద్దరెళ్లిపోవాల్సిందే. అయితే ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ కోసం దేవిశ్రీ ప్రసాద్ కాకుండా ఒక కొత్త పేరు పరిశీలనలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం సుకుమార్ తన తదుపరి సినిమా కోసం దురంధర్ చిత్ర సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్దేవ్ తో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. శాశ్వత్ సచ్దేవ్ బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన ప్రతిభావంతుడు. ముఖ్యంగా ఉరి ద సర్జికల్ స్ట్రైక్ సినిమాతో జాతీయ అవార్డును సైతం అందుకున్నాడు. ఆయన అందించే సంగీతం చాలా కొత్తగా, ఆధునిక సాంకేతిక విలువలతో కూడి ఉంటుంది. సుకుమార్ ప్రతి సినిమాకు కొత్తదనాన్ని కోరుకుంటారు. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రానికి ఒక విభిన్నమైన మరియు గ్లోబల్ అపీల్ ఉన్న సౌండ్ కావాలని సుకుమార్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అందుకే ఎప్పుడు ఉండే దేవిశ్రీ ప్రసాద్ కాకుండా శాశ్వత్ లాంటి ప్రయోగాత్మక సంగీత దర్శకుడిని ఎంచుకోవాలని చూస్తున్నారట. ఈ వార్త బయటకు రావడంతో దేవిశ్రీ ప్రసాద్ అభిమానులు కాస్త ఆశ్చర్యానికి లోనవుతున్నారు. సుకుమార్ కెరియర్ లో మేజర్ హిట్స్ అన్ని డిఎస్పీ ఖాతాలో ఉన్నవే. ముఖ్యంగా పుష్ప చిత్రంలోని పాటలు ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అటువంటిది సుకుమార్ తన ఆస్థాన సంగీత దర్శకుడిని పక్కన పెడతారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే సుకుమార్ డిఎస్పీ సుదీర్ఘ ప్రయాణానికి బ్రేక్ పడినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. త్రిబుల్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఆయన తదుపరి సినిమాలు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సుకుమార్ కూడా ఈ ప్రాజెక్ట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శాశ్వత్ సచ్దేవ్ లాంటి టెక్నీషియన్ తోడైతే సినిమాకు కొత్త రకమైన ఆడియో ఎక్స్పీరియన్స్ లభిస్తుందని యూనిట్ భావిస్తోంది. ఏదేమైనప్పటికీ సుకుమార్ నిర్ణయాలు ఎప్పుడూ ఆశ్చర్యకరంగానే ఉంటాయి. శాశ్వత్ సచ్దేవ్ ఎంట్రీ కేవలం చర్చల వరకే పరిమితమా లేక అధికారికంగా ఖరారైందా అనేది తెలియాల్సిందే. ఒకవేళ ఈ మార్పు జరిగితే గనక తెలుగు సినిమాల్లో మరో కొత్త తరహా సంగీతాన్ని అభిమానులు ఆస్వాదించే ఛాన్స్ ఉంటుంది.